మరి సెలవు పెడితే పరిస్థితి ఎలాగే ఉంటుంది. సరే, చిన్న క్వశ్చన్ అడుగుతాను, సమాధానం మీరు చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళ, పిల్లలు తెలివైన వాళ్ళ? ఎలాగా? పెద్దోళ్ళే తెలివైన వాళ్ళు. ఎవరిని అడిగి నేను చెప్తారంటే పెద్దోళ్ళే తెలివైన వాళ్ళు అంటారు. పెద్దోళ్ళు తెలివైన వాళ్ళు ఎలాగా? పెద్దోళ్ళు తెలివైన వాళ్ళ, పిల్లలు తెలివైన వాళ్ళ? ఒక మనిషి 1000 సార్లు ప్రయత్నం చేసి ఒక బల్బు కనిపెట్టాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ గొప్పడో కాదా? మరి వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలే చెప్పండి. ఇప్పుడు పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు అయితే థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్న లైట్లు కనిపెట్టిన వాడు వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలా? వాళ్ళ నాన్న పెద్దోడు చిన్నోడా? పెద్దోడు. పెద్దోడైనా వాళ్ళ నాన్న కనిపెట్టలేదు, కానీ చిన్నోడైనా థామస్ అంటే తర్వాత పుట్టినోడు చిన్నోడు అని అర్థం. ఎడిసన్ ఎలా కనిపెట్టాడు? పిల్లలు అనుకుంటారంట నేను క్లాస్ మారాను కానీ మా టీచర్ అదే క్లాస్లో ఉండిపోయారు. ఇప్పుడు 2వ తరగతి చెప్పే పిల్లవాడు కోర్సు పూర్తి అయిపోయింది. ఇప్పుడు సాయిపండు ఉన్నాడు, లేకనే ఉంది. వాళ్ళు 10వ తరగతి టీచర్లు అందరూ అక్కడే ఉండిపోయారు. వీళ్ళు ముందుకు వచ్చేసారు. 1వ తరగతి టీచర్ అక్కడే ఉంటుంది, పిల్లవాడు అంగన్వాడీ టీచర్ అక్కడే ఉంటుంది, వీడు 1వ తరగతిలోకి వచ్చేస్తాడు. అంటే వీడు పాస్ అయ్యి క్లాస్ మారాడు, టీచర్ గారు ఫెయిల్ అయిపోయి అక్కడే ఉండిపోయిందా? ఎందుకంటారు? మా టీచర్ కూడా క్లాస్ మారాలిగా. పిల్లవాడితో పాటు పాస్ అయితే క్లాస్ మారాలి, పిల్లవాడు మారుతున్నాక టీచర్ ఎందుకు మారట్లేదు చెప్పండి? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం క్లాసులు మారవలసిన పని లేదు. మన పిల్లల్ని లేదా మన దగ్గరకు వచ్చే విద్యార్థులు క్లాసులు మార్పిస్తూ ఉండాలి. అంతేనంటారా? మళ్ళీ మొదటి ప్రశ్న, పెద్దోళ్ళు తెలివైన వాళ్ళ, చిన్నోళ్ళు తెలివైన వాళ్ళే చెప్పాలి. సరే అనుకున్నాం. న్యూటన్ తెలుసు కదా మీకు? న్యూటన్ ఏం కనిపెట్టాడు? చెట్టు కింద కూర్చుని ఏ పని లేక ఆలోచిస్తూ ఉంటే చెట్టు మీద నుంచి ఒక పండు రాలి కింద పడిందంట. ఎందుకు పడిందని చేస్తే భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు. మరి అదే ఆకర్షణ శక్తి వాళ్ళ నాన్న చెప్పలేకపోయాడు. ఆనాటి కాలంలో ఎవరు చెప్పలేకపోయారు. న్యూటన్ తెలివైనవాడా? న్యూటన్ తండ్రి తెలివైనవాడా? న్యూటన్ కొడుకు తెలివైనవాడా? పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళ, చిన్నవాళ్ళు తెలివైన వాళ్ళ? అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్పాలి మీరు. పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళు అని మీరు అనుకుంటే న్యూటన్ కానీ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు గెలిపెట్టిన వాళ్ళ నాన్న కన్నా వీళ్ళే తెలివైన వాళ్ళు అయ్యారు. చిన్నపిల్లలే తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ముగ్గురిని ఏలూరు వెళ్ళరమ్మంటే వస్తారా? వెళ్ళరా? దా దా అని మనం పట్టుకుని లాగుతూ ఉంటారు. ఎవరు తెలివైన వాళ్ళు? అక్క చెప్పినట్లు జ్ఞానం కలిగిన వారు తెలివైన వాళ్ళు. కొంచెం ముందుకు వెళ్దాం. ఎవరు తెలివైన వాళ్ళు? గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఎవరు తెలివైన వాళ్ళు అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎవ్వరికి వాళ్ళు కూడా నేనే తెలివైన వాడిని అనుకోవాలంటండి. నా స్థాయికి, నా వయసుకి నేనే తెలివైన వాడిని, నాకన్నా ఎవరు తెలివైన వాళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడైతే అనుకుంటామో మనం తెలివితేటలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం, అవి అక్కడ కూల్గా ఉంటాయి అంతే. థామస్ ఆల్వా ఎడిసన్ తన తెలివితేటలకు పొదును పెట్టాడు, బల్బుని కనిపెట్టాడు. ఒకసారి, 2 సార్లు ఓడిపోయాడు, ఫెయిల్ అయ్యాడు, కానీ తన ఆలోచన ఓడిపోలా. ఏమంటే ఇన్నిసార్లు ప్రయోగాలు చేశారు కదా, ఇప్పుడు కూడా మీకు బాధ అనిపించలేదా అంటే ఆయన ఏం చెప్పాడంటే ఈ రకంగా చేస్తే బల్బు రాదని తెలుసుకున్నాను అన్నాడంట. మొదటి ప్రయోగం ఫెయిల్ అయింది. ఏం నేర్చుకున్నాడు? ఎలా చేస్తే బల్బు వెలగదు. ఓకే. 2వసారి ఎలా చేసినా బల్బు వెలగదు. 3వసారి ఎలా చేసినా బల్బు వెలగదు. 999సారి ఎలా చేసినా కూడా బల్బు వెలగదని తెలుసుకున్నాడు. కాబట్టి దాన్ని మార్చి ఇంకోలా చేశాడు, బల్బు వెలిగింది. ఈరోజు ప్రపంచం అంతా వెలుగుతుంది. మనలో కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి. మన పిల్లలకి మనకన్నా తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆ తెలివితేటలకు ఏం చేయట్లేదంటే పదును పెట్టట్లా. మన తెలివితేటలకు మనం పదును పెట్టాలి, మన పిల్లల తెలివితేటలకు మనమే పదును
పెట్టించాలి. మళ్ళీ మొదటికి వచ్చా ప్రశ్న, పెద్దోళ్ళు తెలివైన వాళ్ళు, చిన్నోళ్ళు తెలివైన వాళ్ళు? ఎవరి వాళ్ళే తెలివైన వాళ్ళు. ఎవరైతే వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకుంటారో వాళ్ళే తెలివైన వాళ్ళు. మన అక్క చెప్పినట్లుగా దేవుని జ్ఞానం ఎవరైతే ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళు కూడా మంచి తెలివైన వాళ్ళు. ప్రసాద్ ఒకసారి పని చేస్తాను.